రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఈ స్వర్ణగిరి టెంపుల్ ని డే వ్యూ లో కాకుండా నైట్ వ్యూ లో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవినింగ్ సన్ లైట్ పోయిన తర్వాత టెంపుల్ మొత్తం ఎలక్ట్రికల్ లైట్స్ తో అద్భుతంగా ఉంటుంది. డే టైం కన్నా నైట్ 6 తర్వాత ఈ టెంపుల్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. స్ట్రీట్ లైట్స్ లో టెంపుల్ చుట్టుపక్కలంతా ఒక ఎత్తు అయితే, జలనారాయణ స్వామి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల వ్యూ అయితే పీక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కోనేటి మధ్యన శేషనాగు పైన నిద్రిస్తున్న విష్ణుదేవుని విగ్రహం అయితే చాలా వైబ్రెంట్ గా ఉండి చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని చూడడానికి అయితే ఐస్ బ్లింక్ చేయకుండా అలా కంటిన్యూ చూస్తూనే ఉంటారు. ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే నైట్ టైం ఈ టెంపుల్ ని విజిట్ చేయండి. ఈవినింగ్ 6 తర్వాత ఈ టెంపుల్ లో ప్రత్యేక అర్చనలు పూజలు జరుగుతాయి. వైబ్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటారు. సో స్పెషల్ దర్శనం 50 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం కంప్లీట్ చేసుకోండి. రీసెంట్ గా నా ఛానల్లో దీనికోసం డే టైం వ్యూ తో ఒక వీడియో చేసా. కింద కామెంట్స్ లో చాలా మంది నైట్ టైం ట్రాన్స్పోర్టేషన్ హ్యాండిక్యాప్డ్ వీల్ చైర్ కోసం అడిగారు. సో వాళ్ళ కోసం నైట్ మళ్ళీ విజిట్ చేసి ఈ వీడియో చేస్తున్నాం. టెంపుల్ మేనేజ్మెంట్ కి సంప్రదిస్తే హ్యాండిక్యాప్డ్ కోసం వీల్ చైర్స్ ఇస్తారు. చైర్ కి వచ్చి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టైం లిమిట్ ఉండదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నైట్ టైం అయితే 7 తర్వాత బస్సెస్ ఉండవు. 7 లోపలే ప్లాన్ చేసుకోండి. ఓన్ వెహికల్ ఉంటే గట్కేసర్ ఉప్పల్ నుంచి రూట్ ఉంటుంది. మనకు నచ్చినంత సేపు టైం స్పెండ్ చేయొచ్చు. వీడియో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి.